1984లో సిక్కు వ్యతిరేకత అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో ఒక తండ్రి కొడుకుకు హత్యకు గురయ్యారు. ఈ జంట హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ పై అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో 1984 సిక్కు వ్యతిరేకత అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ దోషిగా నిర్ధారించారు. ఈ తీర్పును ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు బుధవారం వెలువరించింది. ఇంకా ఈ కేసులో శిక్ష వివరాలను ఫిబ్రవరి 18న అందజేస్తామని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అంటే ఈ కేసు ఫిబ్రవరి 18న శిక్ష విధించడానికి లిస్టింగ్ లో చేరింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్లోని సెంట్రల్ జైలులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. సిక్కు వ్యతిరేకత అల్లర్లకు సంబంధించిన మరో కేసులో అతడు ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. న్యాయమూర్తి ఈ రోజు మరో కేసులో తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జన్ కుమార్ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు నవంబర్ 1, 1984న జస్వంత్ సింగ్ మరియు అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సజ్జన్ కుమార్ పై హత్య అభియోగం మోపబడింది. దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిస్థితిలో ఈ రోజు న్యాయమూర్తి సజ్జన్ కుమార్ను దోషిగా నిర్ధారించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశంలోని అశాంతి నెలకొంది. ఆ సమయంలో వివిధ ప్రదేశాలలో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. సిక్కు సంస్థలపై దాడి చేసి వారి ఆస్తులను దోచుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా కాల్పుల సంఘటనలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్ ఢిల్లీలో హత్యకు గురయ్యారు. వారి ఇంటిని దోచుకుని నిప్పంటించారు. ఈ హింసాత్మక గుంపుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ నాయకత్వం వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సజ్జన్ కుమార్ పై వివిధ పత్రాల దాఖలు చేయబడ్డాయి. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడు. ఈ కేసులో సజ్జన్ కుమార్ కు మద్దతుగా వాదించిన న్యాయవాది అనిల్ శర్మ మాట్లాడుతూ ఈ కేసులో మొదట సజ్జన్ కుమార్ పేరును చేర్చలేదు అని అన్నారు. సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక సాధారణ కార్యకర్త నుండి ఎంపీ అయ్యాడు. ఆయన 1977లో ఢిల్లీలో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన 2004 లోక్సభ ఎన్నికల్లో శివారు ఢిల్లీ నుండి ఎంపీగా పోటీ చేయడం గమనార్హం.